ఇండెంటేషన్ అంటే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ని ప్రాపర్ వేలో అలైన్మెంట్ చేయడమే ఇండెంటేషన్. సింటాక్స్ ఫార్మేషన్లో ఉంటే చాలు, మామూలుగా సి లాంగ్వేజ్లో, సి++, జావాలో. కానీ మనకి పైథాన్ ఫాలోస్ ఇండెంటేషన్. సో వీ వాంట్ టు రైట్ ఇన్ ప్రాపర్ వే, అదర్వైజ్ ఇట్స్ కాస్ట్ టు ఇండెంటేషన్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్, వైట్ స్పేసెస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది లైన్ ఈజ్ నోన్ యాజ్ ఇండెంటేషన్ ఎర్రర్. అంటే మనం ఏదైనా కోడ్ రాసే ముందు మనం మనం ప్రతి లైన్లో బిగినింగ్లో మనము స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. కంటిన్యూస్గా మనము కోడ్ అనేది రాస్తూనే ఉండాలి, లేకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, A = 10 అండ్ B = 20. అట్ బిగినింగ్ B I given one white space, then it is cast as indentation error. మనం పైథాన్లో యూజ్ చేసేటప్పుడు కోడ్లో మనము స్పేసెస్ అనేది మొదట్లో ఇవ్వకూడదు. ఇస్తే అది ఇండెంటేషన్ ఎర్రర్ అవుతుంది. అంటే అది అలైన్మెంట్ అనేది ప్రాపర్ వేలో ఉండాలి, లేకపోతే అది ఇండెంటేషన్ ఎర్రర్ అని చూపిస్తుంది. కాబట్టి మనము A = 10, B = 10 అందుకే ఇట్లా రాసినాము, లేకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. అదర్ ఎగ్జాంపుల్, B = 2. If B modulo division 2 = 0, print B is even. If B is less than 20, print B is less than 20. అంటే ఇక్కడ మనం స్పేసెస్ ఇచ్చినామని అనుకోవచ్చు, కానీ ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కాబట్టి మనం స్పేసెస్ ఇవ్వచ్చు. ఇఫ్ కండిషన్లో ఫైనల్లో మనం సెమీకోలన్ ఇచ్చినాము కాబట్టి డిఫాల్ట్గా అది బ్లాక్ ఆఫ్ కోడ్గా ఇండెంటేట్ అయ్యి మనకి నెక్స్ట్ లైన్లో మనం ఎంటర్ కొట్టిన వెనుకబడి అది డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎన్ని వైట్ స్పేసెస్ కావాలి నెక్స్ట్ స్టేట్మెంట్ రాయడానికి, బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడానికి అని డిఫాల్ట్గా అదే వెళ్తుంది. అందుకే అది స్పేసెస్ అనేది డిఫాల్ట్గా అదే పోయింది. మళ్ళీ నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసినాను. ఇన్సైడ్ అగైన్ ఐ యూజ్ ఇఫ్ కండిషన్, లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేసినాను కాబట్టి మళ్ళీ నేను సెమీకోలన్ యూజ్ చేసినాను. ఎంటర్ ప్రెస్ చేసిన వెనకబడే ప్రింట్ B is less than 20 అనేది, అంటే నేను ఎంటర్ చేసిన వెనకబడే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అది తీసుకుంటుంది. అలా మనము అలైన్మెంట్ చేసుకొని ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా చూసుకోవాలి, లేకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సిమిలర్లీ ఎల్స్ కండిషన్ కూడా అంతే. అదర్ ఎగ్జాంపుల్, I in range of 1, 11 అంటే ఇనిషియల్ 1 నుంచి 10 వరకు I వాల్యూస్ ప్రింట్ చేయమని స్పేసెస్ వచ్చినాయి ఇక్కడ. అంటే మనం ఇక్కడ సెమీకోలన్ యూజ్ చేసినాం కదా, డిఫాల్ట్గా అది మనం ఇంటర్ప్రెట్ చేసినాం ఇక్కడే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది పైథాన్ సాఫ్ట్వేరే మనకి అక్కడికి ఆ పొజిషన్ తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొని రాయాలి కోడ్ని, లేకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది.